కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటన విజయవంతంగా జరిగిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పాటు నారా భువనేశ్వరి పర్యటించారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం 2 గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు. కుప్పం ప్రజలతో మమేకమైన అర్జీలను స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ మొబైల్ క్లినిక్ దిగ్విజయం సాధించిందని పేర్కొన్నారు. 30 మందికి ఉచిత కుట్టు మిషన్లను అందజేస్తామన్నారు. వైసీపీ హయాంలో అరాచకాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని, రెస్కోపై సిబిసిఐడి విచారణ చేసి చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. అధికారాన్ని అడ్డుకుని ప్రభుత్వ స్థలాలు నిర్మించి కట్టడాలను తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అమరావతికి ఆల్రెడీ 15,000 కోట్ల రూపాయలు కేంద్రం ద్వారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేయడం జరిగింది. రకరకాల ప్రాజెక్టులకి పోలవరం కానీ ప్రతి ఒక్క దానికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ హైవేస్ కానీ ప్రతి ఒక్క దానికి ఫండ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే జ్ఞానం తెచ్చుకొని ప్రవర్తించాలని తెలియజేస్తున్నాం. అట్లాగే కుప్పం నియోజకవర్గంలో కూడా మున్సిపాలిటీకి సంబంధించి రమారమి 250 కోట్ల పైచీలకు ఎస్టిమేషన్స్ అనేది అక్కడికి వెళ్ళటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు దానికి అప్రూవల్ కూడా ఇచ్చారు. త్వరలో పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. 100% మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం మున్సిపాలిటీని తయారు చేయబోతున్నారు. కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలకు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలబెట్టుకునే దానికి నెల రోజుల్లోనే కేవీకే తీసుకురావడం, కృషి విజ్ఞాన కేంద్రం కానీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ కానీ 2 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా కంపెనీస్ ఇవన్నీ సంబంధించి 2,000 ఎకరాల్లో సెజ్ ప్లాన్ చేయాలని చెప్పనేసి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయమని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. 100% కుప్పాన్ని బంగారు కుప్పం కింద ఈ 5 సంవత్సరాల్లో మార్చి కుప్పం ప్రజల రుణం తీర్చుకునేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారని తెలియజేస్తున్నాం. ఇక్కడ కుప్పంలో కూడా మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్న చంద్రబాబు నాయుడు గారు ఓడించటం మీ తాత తరం కూడా కాదని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం. మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకాలని బయట పెడతాం, ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. రెస్కో మీద విచారణ జరుగుతోంది. దానికి సంబంధించి మంత్రిని చేస్తానని చెప్పావు జగన్మోహన్ రెడ్డి, నీకు గుర్తుందా? మంత్రిని చేస్తానని చెప్పారు. మరి ఈరోజు శాసన మండలిలో నిజంగా నీకు బీసీల మీద ప్రేమ ఉంటే, నిజంగా వన్యకుల క్షత్రియ సోదరుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఈరోజు శాసన మండలి పక్ష నేతగా భరత్కి అవకాశం కల్పించి ఉండొచ్చు కదా. ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన భరత్కి అవకాశం ఇచ్చి ఉండొచ్చు కదా. మరి ఈరోజు నీ సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డికి ఎందుకు ఇచ్చావు? నేను ప్రశ్నిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు అప్పిరెడ్డికి ఇచ్చావు? నీ సామాజిక అంటే పదవులు ఏదన్నా ముఖ్యమైన పదవులన్నీ రాష్ట్రంలో నీ సామాజిక వర్గానికి ఎలక్షన్ ముందు ఎలా ఇచ్చుకున్నావో, నువ్వు కపట ప్రేమ ఏ విధంగా బడుగు బలహీన వర్గాల మీద చూపించావో అది వాళ్ళు గ్రహించారు. వాళ్ళు మీకు ఓట్లు వేయలేదని చెప్పనేసి ఇప్పుడు మళ్ళీ కూడా నీ సామాజిక వర్గానికి చెందిన అప్పిరెడ్డి గారికి శాసనసభాపక్ష నేత ఇచ్చి బీసీ చెందినటువంటి భరత్కి ఇవ్వకుండా చేశారు కదా. ఇక్కడే కనపడుతోంది, మీరు గొంతులో చెప్పేది ఒకటి, మీ మనసులో ఆలోచన ఇంకోటి అనేది. బీసీల పట్ల కానీ బడుగు బలహీన వర్గాల పట్ల కానీ నిజమైన ప్రేమ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అనే దానికి ఎన్నికల్లో ఇచ్చిన సీట్లు కానీ ఇప్పుడు పదవుల్లో ఇస్తున్న బీసీలకు కానీ ఎస్సీలకు కానీ పదవులు ఇస్తున్న ప్రయారిటీ కానీ చూస్తేనే అర్థమవుతుంది. నీ ఆలోచన ఏంటనేది ఈరోజు మీ శాసన మండలి పక్ష నేతగా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇవ్వడంతో మీ ఆలోచన పరిధి ఎలా ఉందో మనకి ప్రజలకు అందరూ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా అవన్నీ మానుకొని ప్రజాస్వామ్యబద్ధంగా శాసన మండలి శాసనసభ రెండింటికి గౌరవం కాపాడే విధంగా ప్రవర్తించాలని చెప్పనేసి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అలా కూడా చేయకపోతే ఇంకా కూడా ప్రజలు మిమ్మల్ని చేతురించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. 100% ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో అవన్నీ కూడా